ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్ష్మి, ఏంటమ్మా నువ్వు మా ఇంటికి రాకముందు ఎక్కడుండేదానివి? నిన్నే అడుగుతుంది. తను సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడుతుందంటే ఎందుకు ఆ ప్రశ్న అడగడం? ఎక్కడుండేదానివో చెప్పమంటే ఇబ్బంది ఎందుకు? పలానా చోట ఉండేదాన్ని అని చెప్పడానికేంటి తనకి ప్రాబ్లం? అవును, ఎందుకు లక్ష్మి ఇబ్బంది పడుతున్నావు? ఏం లేదమ్మా. అయితే చెప్పు, ఇంతకుముందు ఎక్కడుండేదానివి? అనాథని కదమ్మా. ఎక్కడ పని చేస్తే అక్కడ హాస్టల్లో ఉండేదాన్ని. ఓహో, నువ్వు అనాథవి కదా? అవును, నువ్వు ఏ అనాథాశ్రమంలో పెరిగావు? శాస్త్ర, వాళ్ళ పర్సనల్స్ మనకెందుకు చెప్పు. ఏ అనాథాశ్రమంలో ఉందో కనుక్కుందామని, అంతే బావా. ఏంటి చూస్తున్నావు? చెప్పు. నేనుండే అనాథాశ్రమం ఇప్పుడు లేదమ్మా, పడగొట్టేశారు. అలాగా? సరే, దానికి పేరుంటుంది కదా, ఆ పేరు చెప్పు. కస్తూరిబాయి అనాథాశ్రమంలో ఉన్నాను. ఆహా, సరే. ఏ కాలేజ్లో చదువుకున్నావు? నీ స్కూలింగ్ ఎక్కడా? శాస్త్ర, ఇప్పుడు తను ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నావు? ఏం బావా, తనని అడుగుతుంటే నీకేంటి ఇబ్బంది? సహస్ర ఏమీ ఇబ్బంది పడే ప్రశ్నలు లక్ష్మిని అడగట్లేదు కదా. అమ్మా, నేను చాలా ఊళ్ళు తిరుగుతూ చదువుకున్నాను. గాలికి బానే తిరిగావు అంటే. శాస్త్ర, చాలా ఆపు. కాసేపు కామ్గా ఉండు. అలాగే బావా. ఇది చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తం అక్కడే ఉన్న సూర్యకాంతానికి చెబితే ఇది చెప్పిన వివరాలు నిజమో కాదో తెలుస్తుంది. అప్పుడు చెప్తాను దీని సంగతి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.